2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కుట్ర జరిగిందా? అసలు 2024 మే 13 అర్ధరాత్రి ఏం జరిగింది? రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఏమైంది? 6 సెకండ్లలో ఒక ఓటరు 2 ఓట్లు వేయడం సాధ్యమేనా? టీడీపీ కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 2024లో ఎన్నికలు జరిగిన తీరుపై మా కొలీగ్ బిందు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హిమబిందు. 2024 ఎన్నికల సమయంలో అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు అసలు ఏం జరిగింది? ఎన్నికల సంఘం తీరు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ లోపించిందా? ఇదే అంశం పైన సాక్షి ప్రెజెంటేషన్ మౌన కుట్ర. 2024 మే 13 అర్ధరాత్రి ఏం జరిగింది? రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఏమైంది? ఎన్నికల నియమావళిని ఎన్నికల అధికారులు పాటించారా? ప్రస్తుతం మనం చూస్తున్నాం వివాదాస్పద టైం విండో 11:45 PM టు 2 AM. ఈ టైం విండోనే ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ టైం విండో టీడీపీ కూటమి విజయానికి కారణమైందా? ఈ టైం విండోలో ఏదైనా దుశ్చర్య దాగి ఉందా? కరెంట్ టాపర్ పరకాల ప్రభాకర్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆ సంచలన నిజాలేంటి? కూటమి ఘన విజయంలో కుట్ర దాగి ఉందా? ఆ కుట్ర కరెక్ట్గా ఈ 11:45 నుంచి 2 గంటల మధ్య జరిగిందా? 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో పరకాల ప్రభాకర్ లేవనెత్తిన లోపాలేంటి? ఒక్కసారి చూద్దాం. సో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన స్థానాలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి 175 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇక లోక్సభకి సంబంధించి 25 స్థానాల్లో ఎన్నిక జరిగితే 21 స్థానాల్లో గెలుపొందింది కూటమి. సో పోలింగ్ జరిగిన సరళే ప్రస్తుతం పలు అనుమానాలకి తావిస్తోంది. ఒక్కసారి డేటా కనుక చూస్తే మనం ఏదైతే వివాదాస్పద టైం 11:45 నుంచి 2 గంటల వరకు చెప్పుకున్నామో ఆ టైంలో జరిగిన పోలింగ్ పైనే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు పరకాల ప్రభాకర్. ఒక ఓటర్ అసెంబ్లీ లోక్సభకు కలిపి 2 ఓట్లని 6 సెకండ్లలో వేయడం సాధ్యమేనా అనేది ఆయన లేవనెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో 3,500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ అనుమానాలకు తావిస్తోంది. విశేషం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ డేటా ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నామో ఆ డేటా అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రొవైడ్ చేసిన డేటానే. దాన్ని విశ్లేషిస్తేనే ఈ లోపాలు బయటపడుతున్నాయి. ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన డేటాని అనలైజ్ కనుక చేస్తే కరెక్ట్గా 11:45 నుంచి 2 గంటల మధ్య నిమిషానికి 3 ఓటేసినట్టుగా తెలుస్తోంది. అది ఎలా సాధ్యం చూద్దాం. మనందరికీ గుర్తుండే ఉంటుంది, మే 13 సాయంత్రానికి పోలింగ్ ముగిసే టైంకి ఎన్నికల సంఘం ప్రకటించిన పోల్ పర్సంటేజ్ ఎంత? 76.50%. అంటే ఎవరైతే క్యూ లైన్లలో నిలుచుని ఉంటారో వాళ్ళు ఓటు వేయకుండా కరెక్ట్గా 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి ఏదైతే పోల్ పర్సంటేజ్ ప్రకటిస్తారో అది 76.50%. అయితే 4 రోజుల తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా పోల్ పర్సంటేజ్ని ప్రకటించింది. ఆ పోల్ పర్సంటేజ్ ఎంత? 80.66%. అంటే ఈ రెండింటి మధ్య తేడా ఒకసారి గమనించండి, 4.16%. ఇలా కనుక చూస్తే పర్సంటేజ్ రూపంలో చూస్తే ఏముంది? పెద్ద 4.16% అంటే ఏముంది, 4% కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు గిమ్మిక్ అనేది దాగి ఉంది అంటారు పరకాల ప్రభాకర్. ఈ 4.16% పెరుగుదల ఎలా సాధ్యమైంది? ఎలా అంటే మే 13 రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ పోల్ పర్సంటేజే ఈ 4.16%. ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ 4.16% అంటే ఏంటి అనేది చూద్దాం. ఒక్కసారి కనుక ఈ 4.16% అంకెల్లోకి మార్చామనుకోండి అతిపెద్ద సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఏకంగా 17 లక్షల ఓట్లు. అంటే కరెక్ట్గా 11:45 నుంచి 2 గంటల మధ్య 17 లక్షల ఓట్లు పోలయ్యాయన్నమాట. ఈ ఓటు మొత్తం 3,500 పోలింగ్ బూత్లలో పోలయ్యాయి. 2.15 గంటలు అంటే 135 నిమిషాలు 491 ఓట్లు. అంటే నిమిషానికి ఎంతమంది ఓటేశారు? 3 ఓటేశారు. నిజంగా నిమిషానికి 3 ఓటేయడం సాధ్యమా?
శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్మెంట్లో ఓటేశాక వీవీప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్ల టైం పడుతుంది. లోక్సభ అభ్యర్థికి కూడా అంతే 7 సెకండ్లు, అంటే రెండు కలిపి 14 సెకండ్లు. మిగతా 6 సెకండ్లలో 2 ఓట్లు వేస్తారా? 6 సెకండ్లలో 2 ఓట్లు వేయడం ముమ్మాటికి అసాధ్యం. ఓటర్ పోలింగ్ కేంద్రానికి గుర్తింపు కార్డు తీసుకొస్తారు కదా, ఆ గుర్తింపు కార్డు ఏం చేస్తారు? ఫస్ట్ స్టేషన్కి వెళ్ళగానే పోలింగ్ అధికారి పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటర్ జాబితాలో ఆయన పేరు ఉందా లేదా టిక్ చేస్తారు. ఓటర్తో సంతకం లేదా వేలి ముద్ర తీసుకుంటారు. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టుగా వేలిపైన ఇంక్ పెడతారు. ఆ తర్వాత వెళ్ళి ఓటర్ శాసనసభ స్థానం అభ్యర్థికి ఓటేయడానికి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత లోక్సభ అభ్యర్థికి ఓటేయడానికి మరో కంపార్ట్మెంట్కి వెళ్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్గా అనుకుందాం నిమిషన్నర, అంతే కదా, అంతకంటే మేబీ ఎక్కువే పడుతుంది, కానీ తక్కువైతే 100% పట్టదు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కేవలం 20 సెకండ్లలో పూర్తయింది అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు పరకాల ప్రభాకర్. సో ఎన్నికలు ముగిసే సమయం 5 గంటలు సాయంత్రం. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్బుక్ ఏం చెప్తోందంటే పోలింగ్ కేంద్రాల వద్ద కరెక్ట్గా 5 PMకి మొత్తం ఎంతమంది క్యూలో ఉంటారు, ఆ క్యూలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎంతమంది ఉంటారో ఆ అందరినీ, అంటే ఇదే క్యూలో చివరి ఏ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి వరకు వీడియోగ్రఫీ చేయాలి. అలా వీడియోగ్రఫీ చేశారా అనేది కూడా ప్రధానంగా ప్రశ్న. ఈ ఎన్నికల నియమాల ప్రకారం ఏం చెప్తుందంటే నిర్దేశించిన సమయానికి క్యూలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నిర్దేశించిన సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు కూడా మూసేయాలి. కానీ 5 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే దాదాపు 9 గంటల పాటు వీళ్ళంతా కూడా లైన్లో నిల్చున్నారు అని చెప్తున్నారు. ఎంతమంది? 17 లక్షల మంది. ఎన్ని పోలింగ్ స్టేషన్లలో? 3500 పోలింగ్ స్టేషన్లలో 17 లక్షల మంది 9 గంటల పాటు ఎటువంటి కాలకృత్యాలు తీర్చుకోకుండా లైన్లో నిల్చుని ఓటేశారు అని చెప్తోంది కేంద్ర ఎన్నికల సంఘం డేటా. ఇది సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు పరకాల ప్రభాకర్. అయితే క్యూ లైన్లో ఉన్న ఓటర్లు చివరి వరకు వీడియో తీయాలనే నిబంధన ఉంది అని చెప్పుకున్నాం కదా, మరి ఆ వీడియోగ్రఫీ తీశారా? ఇది ప్రశ్న. ఒకవేళ వీడియోగ్రఫీ కనుక తీస్తే ఆ వీడియోలు ఏవి? ఎన్నికల సంఘం ఎందుకని ఆ వీడియోలు బయట పెట్టడం లేదు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకి ప్రవేశించిన ఓటరు తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే 9 గంటల పాటు క్యూలో నిలిచిన ఓటేయడానికి వేచి చూడడం ఎంతవరకు సాధ్యం? ఇది ప్రధానంగా ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న. పోలింగ్ ముగిసిన తర్వాత దృశ్యాలు ఏవి? ఎందుకని బయటికి రావట్లేదు? ఇంతమంది ప్రశ్నిస్తున్నా కూడా ఎన్నికల సంఘం ఈ దృశ్యాల్ని ఎందుకు బయట పెట్టడం లేదు? ఈ 3500 పోలింగ్ స్టేషన్లలో అసలు ఏం జరిగింది? ఎన్నికల సంఘం ఎందుకు డేటా కానీ వీడియో కానీ రిలీజ్ చేయట్లేదు? ఇది పరకాల ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితమా? కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. అటు మహారాష్ట్ర, హర్యానా, బీహార్ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కూడా చాలామంది ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తిన పరిస్థితి కనిపించింది. ఎన్నికల ప్రక్రియ పైన లోపాలలో సాక్ష్యాధారాలతో సహా సందేహాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో కూడా పరకాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఆయన మాత్రమే కాదు, స్టేక్ హోల్డర్స్గా ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పార్టీస్, ఆ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా పలు సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీఎంసీ, ఎస్పీ ఇంకా చాలా పార్టీలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ట్రాన్స్పరెన్సీ లోపిస్తోంది అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. వీడియోలు రిలీజ్ చేయండి అని కోరిన సందర్భాలు కూడా చాలా మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఏ సందర్భంలోనూ కూడా ఏదో పైపైన మాట్లాడడమే కానీ ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సందేహాలను నివృత్తి చేసేలాగా ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు అని ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ మొన్నటి వరకు చెప్పాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ కూడా మరోసారి తన కథనంలో దాన్నే ప్రస్తావించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ నిలుస్తుంది. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే పోలింగ్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. పోలింగ్ ప్రక్రియపై సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఇన్ని ప్రజా సంఘాలు కానీ ఇన్ని రాజకీయ పార్టీలు కానీ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మూకుమ్మడిగా మాకిన్ని సందేహాలు ఉన్నాయి అన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ డేటాని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదా? ఈ వీడియోలని చూపించాల్సిన అవసరం లేదా? అసలు 11:45 నుంచి 2 వరకు ఏం జరిగింది అన్న దానిపైన ఉన్న సందేహాలని నివృత్తి చేయాల్సిన అవసరం లేదా అనేది ప్రశ్న.
నిజంగా ఇదే విధంగా కొనసాగుతూ పోతే ఈ సందేహాలని కనుక నివృత్తి చేయకపోతే అసలు ఎన్నికల ప్రక్రియపైనే విశ్వాసం సడలే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి హాని. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల పోలింగ్ సరళిపై సందేహాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుంది. తాము ఏ పార్టీకి ఓటేశామో అదే పార్టీకి ఓటు పడింది అని ఓటరుకి భరోసా కల్పించాల్సిన బాధ్యత 100% ప్రస్తుతం ఈసీ పైన ఉంది. పరకాల ప్రభాకర్ కూడా దీన్నే మరొకసారి నొక్కి చెప్తున్న పరిస్థితి. ఇది మౌన కుట్ర స్పెషల్ ప్రెజెంటేషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.